హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మొబిన్ గార్డెనింగ్ అండ్ ఆల్. ఈరోజు మనమైతే చికెన్ పికిల్ తయారు చేసుకోబోతున్నాము. చాలా ఈజీగా, చాలా టేస్టీగా అండి. మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు. ముందుగా నేనైతే 1 kg వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. క్లీన్ చేసి పెట్టుకొని ఉన్నా. బోన్లెస్ చికెన్ అయితే పికిల్కి చాలా బాగుంటుందండి. అందుకని ముక్క మీడియంలో, అంత పెద్దది చిన్నది లేకుండా మీడియం సైజులో కొట్టించుకొని తీసుకొని వచ్చాము. నీటుగా కడిగి ఇప్పుడు దాంట్లో ఒక దబ్బర్లో వేసుకొని ఉడికించుకోవాలా. మనము ఉప్పు పసుపు వేసి బాగా కలిపి నీళ్ళన్నీ ఇంకిపోయేలాగా 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసా, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను. ఇప్పుడు అంతా బాగా కలిపి నీళ్ళు ఏం లేకుండా మనము స్టవ్ మీద పెట్టి బాగా ఉడికించుకోవాలి. కలిపేసాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెడదాము. ఆ నీళ్ళన్నీ ఇంకిపోవాలా. చికెన్ మెత్తగా ఉడికిపోవాలా. చికెన్లో వచ్చే నీళ్ళన్నీ బాగా ఇంకిపోవాలండి. చాలా బాగుంటుంది మా పికిలు. నేను చేసేటట్టు చేయండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేయవచ్చు. చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. కొలతలతో చెప్తున్నాను. నేను kg వరకు బోన్లెస్ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు మనము నీళ్ళన్నీ ఇంకిపోయాక పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని ఆ కడాయిలో అదే స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నేను ఒక 6-7 స్పూన్స్ వరకు ధనియాలు వేస్తున్నాను. kg కాబట్టి ధనియాలు, జీలకర్ర కొంచెం 1 టేబుల్ స్పూను, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 4-5 లవంగాలు వేసాను. కొంచెం దాల్చిన చెక్క, 2 యాలకులు ఉంటే కొంచెం షాజీరా కూడా అండి, ఒక బిర్యానీ ఆకు అన్నీ వేసుకొని దూరగా మనము నీటుగా దూరగా మీడియం హై మీద కాకుండా మీడియం మీద పెట్టుకొని స్లిమ్ ఫ్లేమ్ని దూరగా వేయించుకొని పక్కన పెట్టుకొని చల్లార్చుకొని పొడి చేసుకొని పక్కన పెట్టుకుందాము. నేను చెప్పే కొలతలతో చేయండి. మీరు ఈజీగా వస్తుంది మీకు. సిమ్ మీద బాగా దూరగా ఫ్రై చేసుకోవాలా. మేము ఫ్రై చేసుకున్న తర్వాత మనం పక్కన పెట్టుకొని మిక్సీ పట్టుకుందాము. 2 యాలకులు వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము. దూరగా ఫ్రై చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్ మీద పెడితే తొందరగా మాడిపోతాయని నేను లో ఫ్లేమ్ మీద ఫ్రై చేశాను. మిక్సీ పట్టి పొడి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రై కోసము మళ్ళీ స్టవ్ మీద ఒక కడాయి పెట్టి నేను అక్కడైతే వేరుశనగ నూనె వేస్తున్నానండి. పికిల్కి ఊరగాయల కోసం అయితే పల్లి నూనె చాలా బాగుంటుంది. అందుకని నేను పల్లి నూనె వాడుతున్నాను. కడాయి పెట్టి ఇప్పుడు పల్లి నూనె వేస్తున్నాను. డీప్ ఫ్రై చేసుకోవాలా మనం చికెన్ని బాగా దూరగా ఎర్రగా క్రిస్పీగా వచ్చేదాకా ఆయిల్ అయితే వేస్తున్నాను. చూసారా, 1 kg చికెన్కి ఒక హాఫ్ కిలోకి కొంచెం తక్కువ ఆయిల్ పట్టుతుందండి. అంటే బాగుంటుంది మనకు, గట్టిగా లేకుండా. ఇప్పుడు నేనైతే ఫ్రెష్ కరివేపాకుని తీసుకొని కరివేపాకు కూడా ఫ్రై చేసుకుంటున్నాను. ముందుగా ఆయిల్లో కరివేపాకు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకుంటాను. కరివేపాకు అయితే తీసేసి పక్కన ప్లేట్లో తీసుకున్న తర్వాత మనం ఉడకబెట్టిన చికెన్ వేస్తాను. పికిల్లో చాలామంది కరివేపాకు వేయరు, కానీ వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు నా స్టైల్లో చేసి చూపండి. మీరు చేయండి, చాలా బాగా వస్తుంది చికెన్ పికిలు. నా స్టైల్లో చేయండి. నేను చేసినట్టే ఒకసారిగా సరిపోదని 2 టైమ్స్ వేసాను. కొంచెం సగం వేసాను, సగం ఇంకా దబర్లో ఉంది. చూసారా దూరగా ఎలా క్రిస్పీగా అయిందో. ఇప్పుడు తీసేసుకుందాం మనము.
మనం ఉడకబెట్టి ఫ్రై చేయడం వల్ల మనకు ముక్క టేస్టీగా వస్తుంది చికెన్ పికిల్. ఆ సగం కూడా వేసేస్తున్నాము. ఇప్పుడు అదే నూనెలో కొంచెం పెద్ద కడాయి పెట్టానండి, చిన్నది సరిపోదని. అదే నూనెలో కొంచెం అల్లం వెల్లుల్లి ముద్ద ఒక 4-5 టేబుల్ స్పూన్ వరకు వేసాను. ఇదిగోండి ఫ్రై చేసుకున్న చికెన్. అది పచ్చి వాసన పోయేదాకా అల్లం వెల్లుల్లి మసాలా బాగా ఫ్రై చేసుకోవాలా. అదే నూనెలో వేసి మనం ఫ్రై చేసి పెట్టుకుని ఉన్నాం కదా కరివేపాకు, ఆ కరివేపాకు కూడా వేసుకోవాలా. కొంచెం పచ్చిది కూడా వేస్తున్నాను నేను, అది ఇంకా కొంచెం పచ్చిది కూడా. కరివేపాకు ఇందాక కొంచెం అనిపించింది నాకు, మరిగింత వేస్తే టేస్ట్ బాగుంటుంది. మనం ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని ఉన్నాం కదా పొడి, ఆ పొడి కూడా దాంట్లోనే వేసేయాలా. ఇప్పుడు స్టవ్ ఆపేయాలండి. మనము స్టవ్ ఆపేసిన తర్వాత కారం వేయాలా, లేకపోతే ఈ హీట్కి కారం మనకు చేదు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకని స్టవ్ ఆపేసి మసాలా, మనం పొడి వేసుకున్న పొడి, కారం అయితే నేను ఒక 1/2 కప్ పైనే తీసుకున్నానండి, 1 కేజీ పికిల్ కాబట్టి. ఉప్పు కూడా, సాల్ట్ కూడా అంతే పడద్ది, రుచికి సరిపడా ఒక 1/4 కప్పు సాల్ట్, 1/4 కప్పు కారం పట్టద్ది. ఇప్పుడు చికెన్లో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని కూడా దాంట్లో వేసేసి పికిల్లో బాగా కలిపెట్టుకోవాలి. తర్వాత నిమ్మకాయలు తీసుకొని, 1 కిలోకి ఒక 5-6 కాయలు పడుతుందండి. మీడియం కాయలు అయితే ఒక 6 కాయలు పడతాయి. కొంచెం పెద్ద సైజు నిమ్మకాయలు అయితే ఒక 5 కాయలు, 4-5 కాయలు ఈజీగా పడుతుంది 1 కేజీ పికల్కి. అది పిండుకొని పక్కన పెట్టుకొని ఉన్నాను. చూసారా, పెద్ద పెద్ద నిమ్మకాయలు అయ్యి జ్యూస్ తీసి పక్కన పెట్టుకొని ఉన్నాను. ఆ జ్యూస్ లాస్ట్లో కలిపేయాలండి మనము. స్టవ్ ఆపేసిన తర్వాత చికెను, కారం, మసాలా అన్నీ వేసి కలిపాక ఉప్పు వేసి తర్వాత లాస్ట్లో ఆ నిమ్మకాయ జ్యూస్ వేసి మనము నీట్గా కలుపుకోవాలా. అంతేనండి, మనకు ఎంతో నోరూరించే చికెన్ ఊరగాయ, చికెన్ పికిల్ రెడీ. బయట కొనాల్సిన అవసరమే లేదండి. పికిల్ కొంచెం కష్టపడితే చాలు, ఇంట్లో ఒక 1/2 అవర్ టైం తీసుకొని చాలా టేస్టీగా ఉంటుంది. ఎంత టేస్టీగా ఉందంటే మీరు చేసి కామెంట్లో పెట్టండి మీకు ఎలా వచ్చిందో. మీరు ఎవరైనా చేసి ఉంటే ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. నా స్టైల్లో మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. నేను చేసే ప్రతి వీడియో మీ దాకా రావాలంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.